ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం ధ్యానంలా సాగేదని, ఆమె గానం వింటే రోగాలు కూడా నయమయ్యేవన్న నానుడి నిజమే అనిపిస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10కి పైగా భాషల్లో ఎన్నో కృతువులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజన్లను, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు పాడిన గొప్ప సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని కొనియాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాష నుడికారంతో భావయుక్తంగా ఆలాపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకతని అన్నారు. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళల్లో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి. ఆమె జయంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గాన కోకిల. మన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయం మనం వింటేనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తుంటారు. అలాగే అన్నమయ్య కీర్తనలు, ఎన్నో భక్తి గీతాలు పాడి మన అందరి హృదయాల్లో ఆమె స్థానం పొందారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తన సంపాదన మొత్తం ఇతరులకు సాయం చేశారు. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆమె కచేరీ పెట్టి వచ్చిన విరాళాన్ని కూడా వరద బాధితుల సహాయార్థం ఖర్చు పెట్టారు. అలాంటి మంచి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని వారి కాంస్య విగ్రహానికి ఈరోజు వాళ్ళ అభిమానులందరితో కలిసి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. వారు పాడిన కీర్తనలు అజరామరమై ఆచంద్రార్థం భూమి ఉన్నంతకాలము, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రపంచంలో వినపడేట్లుగా వారు మంచి పరమాచార్య ఆదేశం మేరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రికార్డుగా ప్రఖ్యాతిగాంచినారు. వారి సుప్రభాతం కానీ స్వామివారికి చేసినటువంటి సేవలు అనన్యమైనటువంటి ఆబాల గోపాలాన్ని అలరించి గానకోకిలగా బిరుదు పొందినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతిలో పాల్గొనడం మనందరూ భాగ్యంగా, అదృష్టంగా భావిస్తూ వారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. గానకోకిల ఆమెకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఈమెకి ముఖ్యమైనటువంటి విషయము మన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద వాడినటువంటి సుప్రభాతము చాలా గొప్పగా అయింది. కానీ సంగీతం అంటే సారి గమ పదని అనేదే కాకుండా ఈ దీంట్లో ఎన్నో మేళకర్తలు ఉన్నాయి. ఆ మేళకర్తల ప్రకారంగా వోకల్ కార్డ్స్ ఉపయోగించి ఆ సాహిత్యానికి, స్వరానికి మేళవించి చెప్పడంలో సంగీత ఉద్యమని మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా గొప్పవారు.